హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లొకేషన్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో తెలుగు రిలీజ్ అయిన డబ్బా కార్టెల్ 7 ఎపిసోడ్స్ రిలీజ్ అయిన ఈ సిరీస్ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అండ్ నాకైతే నచ్చింది కూడా. యూనిక్ స్టోరీ లైన్ తో వచ్చిన ఈ సిరీస్ వచ్చేసి 5 హౌస్ వైఫ్ చుట్టూ జరిగే స్టోరీ అన్నమాట. సో డైరెక్టర్ క్రైమ్ డ్రామా అండ్ డార్క్ కామెడీని బాగా బ్లెండ్ చేయడానికి ట్రై చేశాడు. సో క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ ని ఇష్టపడే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ సిరీస్ నచ్చుతుంది. నోట్, సిరీస్ తెలుగు డబ్బింగ్ లో బూతులు ఉంటాయన్నమాట. సో అడ్జస్ట్ అవ్వాలి దానికి మనం. సింపుల్ గా స్టోరీ లైన్ వచ్చేసి తానేలో హౌస్ మేకర్ గా పనిచేసే రాజీ అలియా శాలిని పండే తన పని మనిషి అయిన మాలతో కలిసి టిఫిన్ సెంటర్ అయితే ఆపరేట్ చేస్తూ ఉంటుంది. సడన్ గా ఒకనొక రోజు లంచ్ బాక్సెస్ ద్వారా స్మగ్లింగ్ చేయాల్సి వస్తుంది. అలా వాళ్ళ లైఫ్ టర్న్ అవడం స్టార్ట్ అవుతుంది. అలానే ఒకవైపు ఈ ఆపరేషన్ ఎక్స్పాండ్ చేయడానికి ఇంకో ముగ్గురు యాడ్ అవుతారు. లైక్ షీలా, బోటిక్ ఓనర్ అయిన జ్యోతిక అండ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిన షహీదా. వీళ్ళందరూ కలిసి ఈ క్రిమినల్ డీలింగ్స్ చేయాల్సి వస్తుంది. సో ఆ డ్రగ్స్ ఏంటి, దాని వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అండ్ లాస్ట్ కి ఏమైందని తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. హైలైట్స్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి పర్ఫార్మెన్స్ వైజ్ షీలా క్యారెక్టర్ ఎమర్జెస్ అస్ మెయిన్ లీడ్ ఆఫ్ ద కార్టెల్ బిజినెస్ అండ్ రాజీ క్యారెక్టర్ కూడా ఒక మంచి హౌస్ వైఫ్ గాను అండ్ కార్టెల్ మెంబర్ ఆఫ్ ద ప్లాట్ గా చూపించడం జరుగుతుంది. సో వరుణ అలియాస్ జ్యోతిక ఒక పక్క బిజినెస్ ని ఇంకో పక్క మ్యారేజ్ ని బ్యాలెన్స్ చేయడం అండ్ లాయల్టీగా ఉండే మాలా గానీ అండ్ గ్రూప్ ఇంటరాక్షన్స్ ని పెంచే షహీదా గానీ. సో వీళ్ళందరూ డిడ్ ఏ గుడ్ జాబ్ ఇన్ దర్ రోల్స్. అండ్ ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద వెబ్ సిరీస్ వచ్చేసి మంచి టైం పాస్ కోసం చూడొచ్చు. అండ్ మీరు కూడా సిరీస్ చూశాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్. And thanks for watching.